పాకిస్తాన్ వాళ్ళకి బాగా తీరనుంది. ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, మన ఆర్మీతో పాటు ఇజ్రాయెల్కి సంబంధించిన మొసాద్ మనకు సహాయం చేయడానికి ఒప్పుకుంది. అసలు సహాయం చేయడానికి ఒప్పుకోవడం ఏంటిలే, వాళ్ళు ఎప్పుడూ కూడా మనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహాయం చేయడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు. మొసాద్ దానికి సంబంధించిన సమాచారం మేరకు ఒక విచిత్రమైన విషయాన్ని, ఒక బలమైన విషయాన్ని ముసాయిదా సేకరించి పెట్టింది. అదేంటంటే, వాళ్ళకి ఇజ్రాయెల్లో తహల్వాహి అనే ప్రాంతంలో అక్టోబర్ 7న జరిగిన మారణకాండకి, మొన్న జరిగిన ఇండియాలో పహల్గాం ప్రాంతంలో జరిగిన మారణకాండకి సంబంధం ఉందని మొసాద్ చెప్పింది. అదేంటంటే, అక్కడ పాలస్తీనాకి హమాద్కి సంబంధించిన మహమ్మద్ అనే ఒక టెర్రరిస్ట్, అతను ఫిబ్రవరి 5వ తారీఖున మన ఇండియా కాశ్మీర్లోని పీఓకే ప్రాంతానికి వచ్చారంట. అతను వచ్చి అక్కడ టెర్రరిస్టులో ఉన్న ఖలీద్ అతనితో భేటీ అయ్యి అక్కడ ఒక పెద్ద భారీ బహిరంగ సభ జరిగిందంట. ఆ భారీ బహిరంగ సభలో పాలస్తీనాకి సంబంధించిన జైషీ మహమ్మద్ అతను ఇక్కడ పాకిస్తాన్ ముస్లింకి సంబంధించిన ఖలీద్తో ఒక ఒడంబడిక చేసుకున్నాడంట. ఏంటంటే, అది మాకు అక్కడ ఇజ్రాయెల్ శత్రువు, ఇక్కడ మీకు భారత్ శత్రువు, మన ఇద్దరం కలిసి, అంటే ఇద్దరంటే ఎవరు, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన జైషీ మహమ్మద్, ఇక్కడ ఖలీద్, మన ఇద్దరం కలిసి అక్కడ ఇజ్రాయెల్ని, ఇక్కడ భారత్ని భయానికి గురి చేద్దాం, వీళ్ళిద్దరిని ముచ్చమట్లు పట్టిద్దాం అని ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారంట. ఆ ఒప్పందం మేరకనే జైషీ మహమ్మద్ ఆడికి సంబంధించిన కూడా గ్రూపులు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఇక్కడ పంపించారు. పాకిస్తాన్ కూడా ఇదేదో బాగుంది కదా అని పాకిస్తాన్ కూడా వీళ్ళతో చేతులు కలిపింది. ఇక్కడ పాకిస్తాన్ చేతులు కలపడం వలన ఎవరితో, హమాస్తో ఇజ్రాయెల్కి పెద్ద తలనొప్పి వచ్చింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి. ఈ అణుదాయాలతో ఉన్నప్పుడు ఈ హమాస్కి ఏమన్నా చేరవేస్తే అక్కడ ఇజ్రాయెల్ ప్రమాదం. అందుకని ఇజ్రాయెల్ మొసాద్ ఏం చేసిందంటే, అక్కడ మేము ఈ టెర్రరిస్టులకు బాధితులమే, ఇక్కడ మీరు బాధితులే, ఇప్పుడు ఇద్దరం కూడా ఏకమై అటు పాకిస్తాన్ అవని అటు పాలస్తీనా అవని కలిసికట్టుగా దాడి చేసి వీళ్ళని అరికట్టకపోతే మనకి ప్రపంచానికి ముప్పు ఉందని ముసాయిదా భారత్కి, ముఖ్యంగా నరేంద్ర మోదీ గారికి బెంజమిన్ నెతన్యాహు గారు ఫోన్లో సంభాషించారనేది ఒక సమాచారం. అయితే ఇక్కడ ఇండియన్ ఆర్మీ, అక్కడ మొసాద్, ఈ రెండు కలిస్తే మాత్రం పాకిస్తాన్కి అటు పాలస్తీనాకి మొత్తానికి ముచ్చమట్లు పట్టడం ఖాయం.